హలో అండి, అందరికీ నమస్కారం. ఈ పాజిటివ్ థింకింగ్ని శక్తివంతంగా మార్చుకోవాలంటే మనం ప్రకృతిలో ఉండటం మరియు ధ్యానం చేయడం ద్వారా ఈ పాజిటివ్ థింకింగ్ని మరింతగా మెరుగుపరుచుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన విశేషాలు మీకోసం. ఈ పాజిటివ్ థింకింగ్ కోసం ప్రకృతిలో 20 నిమిషాలు గడిపితే కార్టిసాల్ తగ్గుతుంది. గ్రీన్ ఏరియా, పక్షుల చెట్లు ఉన్న ప్రదేశంలో రోజుకి 20 నిమిషాలు గడిపితే మన స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయి గణనీయంగా తగ్గుతుంది. ఇది సైంటిఫిక్ స్టడీస్లో నిరూపించబడింది. ఈ మెడిటేషన్ మెదడులోని గ్రే మ్యాటర్ని పెంచుతుంది. నిరంతర ధ్యానం మెడిటేషన్ చేయడం ద్వారా మెదడులోని గ్రే మ్యాటర్ స్మృతి, భావోద్వేగ నియంత్రణకి సంబంధించిన భాగం పెరుగుతుంది. దీనివలన పాజిటివ్ థింకింగ్ తుడిపోని స్థాయిలో పెంచుతుంది. ఈ ప్రకృతిలో శబ్దాలు పాజిటివ్ థింకింగ్ని ఉత్తేజం చేస్తాయి. గాలి వీచే శబ్దం, పక్షుల కిలకిల ధ్వని, జలధారుల చప్పట్లు వంటి ప్రకృతి శబ్దాలు మన మెదడులో ఆల్ఫా బ్రెయిన్ వేవ్స్ని ఉత్తేజింపజేస్తాయి. ఇవి శాంతి, సృష్టిత సానుకూలతకు కలిగిస్తాయి. ఈ మెడిటేషన్ చేసే సమయంలో కూడా అహం మనసు నిశ్శబ్దమవుతుంది. ధ్యానం చేసే సమయంలో మనలోని అహం భావం, ఈగో మైండ్ నెమ్మదిగా మౌనమవుతుంది. దాంతో మనం విశాలంగా, దయతో, పాజిటివ్గా ఆలోచించగలుగుతాము. ప్రకృతిలో నడవడం వల్ల వాకింగ్ మెడిటేషన్లా పనిచేస్తుంది. వనంలో లేదా గడ్డి మైదానంలో నడక మన మనస్సు మీద వాకింగ్ మెడిటేషన్లా పనిచేస్తుంది. ఇది పాజిటివ్ ఆలోచనలు మెదడులోని సహజంగా ఉత్పన్నమయ్యేడానికి సహాయపడుతుంది. ఎక్కువ శాతం ధ్యానం చేయడం ద్వారా జీన్స్ కూడా ప్రభావితం చేస్తుంది. కొన్ని పరిశోధనలు చూపిస్తున్నాయి, ధ్యానం చేయడం ద్వారా నెగటివ్ భావోద్వేగాలను ఉత్పత్తి చేసే జన్యువులు అనగా జీన్స్ ప్రవర్తన మారుతుంది. అంటే మన శరీరం స్థాయిలో సానుకూలత జన్యుపరంగా ఏర్పడుతుంది. ఈ ప్రకృతిలో ఉన్న దృశ్యాలు చూడడం వల్ల ఆనందాన్ని కలిగించే హార్మోన్లు పెంచుతాయి. ఒక ప్రకృతి దృశ్యాన్ని, హిల్స్, చెట్లు, పూల తోటలు చూస్తే డోపమైన్ మరియు సెరోటోనిన్ లాంటి హార్మోన్లు పెరిగి మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. దీనివలన పాజిటివ్ థింకింగ్ మరింత మెరుగుపరుస్తుంది.